హలో ఎవ్రీవన్. ఈ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఏంటా అనుకుంటున్నారా? అరటికాయ శనగపప్పు కూర వండానండి. అరటికాయతో ఫ్రైయే కాకుండా ఇలా శనగపప్పు వేసి అప్పుడప్పుడు కూర వండుకుంటే చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మనం కిచెన్లోకి వెళ్ళిపోదామండి. నేను 2 ఫ్రెష్‌గా ఉన్న అరటికాయలను తీసుకున్నాను. చూసారా ఎంత బాగున్నాయి అరటికాయలు. 2 ముగ్గిన టమాటాలైతే తీసుకున్నానండి. ఇలా ముగ్గిన టమాటాలు తీసుకుంటే కూరైతే చాలా బాగుంటుంది. స్టవ్ మీద పాన్ పెట్టి 3 స్పూన్ల ఆయిల్ వేసి, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు వేసి, 4 పచ్చిమిర్చి ఇలా చీల్చి వేస్తున్నానండి. ఇవి చిటపటలాడిన తర్వాత నేను 3 ఉల్లిపాయలు ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను. వాటినైతే ఆయిల్‌లో వేసేస్తున్నాను. ఒక్కసారి ఆయిల్‌లో వేసిన ఉల్లి ముక్కల్ని పైకి కిందికి బాగా ఇలా కలుపుకోవాలండి. ఆయిల్ అంతా ఉల్లి ముక్కలకి పట్టేలాగా ఒక 5 నిమిషాలు మూత పెట్టేస్తున్నాను. మూత పెట్టి నేనైతే అరటికాయలు ఇలా కట్ చేసుకున్నానండి ముక్కలుగాను. ఇప్పుడు మూత తీస్తున్నాను. ఉల్లి ముక్కలు బాగా కుక్ అయ్యాయి కదండి ఆవిరికి. ఒక్కసారి పైకి కిందికి బాగా కలిపి ఒక హాఫ్ స్పూను పసుపు వేస్తున్నానండి. పసుపు కూడా ఉల్లి ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. టమాటాలని ఇలా కట్ చేశానండి. ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. పండు టమాటాలైతే కూర చాలా బాగుంటుందండి. ఎర్రగా ఉండి ముగ్గిన టమాటాలు తీసుకోండి. ఒక్కసారి అటు ఇటు కలిపి మూత పెట్టానండి ఒక 5 నిమిషాలు. చూసారా టమాటా ముక్క అయితే కుక్ అయింది కదండి. ఇలా కుక్ అయిన టమాటా ముక్కల్లో కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలు ఈ సైజు కట్ చేసుకుంటే సరిపోతుంది. అరటికాయ ముక్కల్ని వేసి పైకి కిందకి ఒక్కసారి బాగా కలుపుకోవాలండి. ఇలా కలిపి ఇంకొక 5 నిమిషాలు మూత పెట్టేస్తున్నాను. 5 నిమిషాల తర్వాత మూత తీస్తే చూసారా ముక్కలైతే కుక్ అయిపోయాయండి అరటికాయ ముక్కలు బాగా. ఇప్పుడు 2 స్పూన్లు కారం వేస్తున్నాను. 1 స్పూను సాల్ట్ వేస్తున్నానండి. రుచికి సరిపడగా వేసుకుంటే సరిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. నేనైతే ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వద్దనుకుంటే మానేయచ్చు కూడా. ఒక్కసారి పైకి కిందికి ఇలా బాగా కలిపి నేను ఒక 100 గ్రాములు పచ్చిశనగపప్పుని 2 విజిల్స్ వేయించి ఉడకబెట్టానండి. ఇలా కన్నాల బుట్టలో వేసి వాడేశాను. ఒక్కసారి ఈ పదుల్లో ఉడకబెట్టుకుంటే సరిపోతుంది శనగపప్పు. ఒక్కసారి పైకి కిందికి బాగా కలుపుకోవాలి. శనగపప్పు ఉడకబెట్టినప్పుడు నీళ్ళైతే వచ్చాయండి. వాటిని నేను ఒక గిన్నెలోకి తీసుకున్నాను. అవి వేస్తే చాలా కమ్మగా ఉంటుంది కదండి కూర. ఆ నీళ్ళైతే వేసేసాను. ఒక్కసారి పైకి కిందికి బాగా ఇలా కలుపుకోవాలి. చూస్తుంటేనే బాగుంది కదండి కూర. ఉడికేక తింటే ఇంకా బాగుంటుందండి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మళ్ళీ మూత పెడుతున్నానండి. ఒక 5-10 నిమిషాల పాటు ఉడికిస్తే చూసారా కూర అయితే కుక్ అయిపోయిందండి. చూస్తుంటేనే నోరూరుతుంది, అంత బాగుంది కూర. చాలా బాగుందండి. చివరిగా ఒక హాఫ్ స్పూను ధనియాల పొడి వేస్తున్నానండి. నేనైతే దీంట్లో ఎటువంటి మసాలాలు వాడలేదు, అవసరం లేదు కూడా మసాలాలు. ఎంతో టేస్టీగా శనగపప్పు అరటికాయ కూర రెడీ అయిందండి. చివరిగా ఒక గుప్పుడు కొత్తిమీర వేస్తున్నానండి. కొత్తిమీర వేసి ఒక్కసారి ఇలా పైకి కిందికి బాగా కలియబెట్టుకోవాలి. చూసారు కదా వేడి వేడి అరటికాయ శనగపప్పు కూర అయితే రెడీ అయిపోయిందండి. నేనైతే భోజనం పెట్టుకుంటున్నాను. కూర టేస్ట్ అయితే చూసేస్తానండి, ఎలా ఉందో మీకు చెప్తాను. ఇలా వండుకుంటే చాలా బాగుంటుందండి. అప్పుడప్పుడు అరటికాయ ఇలా జోరుగా కలుపుకుంటూ అరటికాయని తింటుంటే అసలు చికెను మటను కూడా సరిపోదండి, అంత బాగుంటుంది. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.